మా నాకు చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు లెమన్ జ్యూస్ తాగబుద్ధి అవుతుంది. ఏది తింటే అదే నాకు కడుపు నిండుడే. చూడండి లెమన్ జ్యూస్ ఆకలిస్తుంది అంటే డాడీ లెమన్ జ్యూస్ తీసుకోవడానికి పోతుండ్రు. ఇప్పుడు పోదాం పదండి, ఊరంతా ఊరు. లెమన్ చెట్టు దగ్గరికి వెళ్ళి లెమన్స్ తెచ్చుకొని ఇదిగో గడ తీసుకొని ఇక్కడ అంతా ప్రిపేర్ చేశాను లెమన్ జ్యూస్ కోసము. ఇవన్నీ ఇక ఇదిగో చెట్టుకి వెళ్ళిన కొన్ని రేగాయలు ఉన్నాయి. లెమన్ జ్యూస్ ఈరోజు మార్నింగ్ మహావీర్కి. ఇక పోదాం మహావీర్. ఇదిగో ఇది గడే కత్తి అంటారు. ఇది కట్టుకొని ఇంక పోదాం మహావీర్. పెట్టే ఇది పట్టుకొని ఇంక పదండి అని ఇక పదండి వెళ్తాము. అటు నుంచి దాటాల్సి వస్తుంది. నేను దాటిపిస్తా నేను దాటిపిస్తా మహావీర్. ఇట్లా వీరగాదు ఈ నుంచి దాటు. పదండి నాతో పాటే రండి. పద మహావీర్. ఉన్నాను ఇక్కడ నుంచి ఇన్ని సెట్లు పెట్టావు. చెట్లు నువ్వు ఇది గడే నాది చెట్లు అంట చెట్లు. ఇటు మహావీర్ చెట్లు అట స్వారీ చెట్లు జంపాకు చెట్లు స్వారీ చెట్లు నిమ్మ చెట్టు ఇక్కడనే ఉందంట. నాకు చెప్పాడు. నాగులో సందులోంచి పోవాలంట. నాకు సందులోంచి మహావీర్ తెంపుతున్నావా నువ్వే? ఆగా నిమ్మకాయలు కిందనే రాలిపడ్డాయి మహావీర్. ఇదిగో ఇక్కడ కింద మస్తు పెట్టావు. నిమ్మకాయలు ఇక్కడే రాలిపడ్డాయి. ఇక మనం తెంపాల్సిన అవసరం లేదు. గడే అవసరం లేదు. ఇంకో ఈ గడని ఇక్కడ పెట్టేసి పక్కన పెట్టి ఇక్కడ తెంపు. అవి ఏరు మొహం కింద పడ్డ ఏరు. జాకేశాను. మా ఫ్రెండ్స్ వస్తే ఎందుకు ఆ డబ్బా అంటే మా మమ్మీ కూరగాయలు ఏరుకోవడానికి నిమ్మకాయలు ఏరుతాను. ఒక గిన్నె తేవచ్చుగా ఏరటానికి. నేను ఒక 2 తెంపుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఏరు ఉన్నాయి కదా అదొకటి తీసుకో. నాకు జేబులో వేసుకోవచ్చు. జేబులో నాకు నేను వేసుకుంటాను. నాకు జీన్స్ ప్యాంట్ ఉందా? నేను పెద్ద హీరో మహేష్ బాబు లాగా. మహేష్ బాబు లా హీరో అలా అంటావు నన్ను. ఇందులో ముళ్ళు ఉన్నాయి. తీసుకో. అదొకటి. ఇంకా అంటే నేను పట్టుకుంటా కానీ ఇంకొకటి ఇక్కడ అటు కొంచెం ముందు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ఒకటి ఇంకొంచెం ముందు నా చెప్పులు పడ్డది తీసుకుంటాను. రాయి పడ్డది చెప్పులు ఇప్పుడు తీసుకోమా. ఇప్పుడు పోయిందా? ఇప్పుడు పోయింది. వేసుకోమా. చెప్పులోని రాయి చెవిలోని జోరి చెవులోని అమ్మిగానా బాధ ఎంత కాదని ఒక పద్యం ఉంటుంది. అది గుర్తొచ్చింది. నా పద ముందుకెళ్ళు. అదే నా చెవులోని చెవులోనే నడుస ప్రపంచము రోజు తిరుగుతుందంట. నాకు ఒక కింద పడ్డ డైనోసార్ దొరికింది. డైనోసార్ ఒకటి. దీన్ని ఏమంటారు డాడీ? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? డైనోసార్. ఇంకో నిమ్మకాయలు ఇంకా ఎక్కడ ఉన్నాయో చూడు. ఇంకో అక్కడ ఉంది. ఓ నాయనో
బండల్లో పెద్ద హీరోయిన్ గా రెండు దొరికాయి అనుకుంటే చాలా దొరికినాయి చాలా దొరికాయి. ఉంటే చాలా అనుకున్నా కానీ చాలా దొరికినాయి. చాలా దొరికినాయి. ఇంకా వేస్తాను ఇంత ఇంకా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఉన్నాయి, నేను తెస్తాను. ఇంకెక్కడన్నా రాదు కదా ఓన్లీ చాలా ఇంకా ఉంటాయి. నిమ్మ చెట్టుకి ఇక్కడ చూడు మహావి తేనెటీగలు. నిమ్మ చెట్టుకి తేనెటీగలు నేను చూపిస్తాను. చూపి ఇదిగో 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 నిమ్మ చెట్టుకి తేనెటీగలు. ఇక్కడ మందార పువ్వు ఇది. ఇదిగో తేనెటీగలు చూద్దా. చెప్పు మొడతలో పడిపోయాది. ఇట్లా లోపల ఇంకో నిమ్మ చెట్టుకి తేనెటీగలు. తేనె తెట్ట పెట్టింది. ఇదిగో చూడు. ఇదిగో చూసావా? దాన్ని నాకు తేనె అంటే ఇష్టం. దాడే తేనె అంటే ఇష్టం కానీ ఆ తేనె మన కోసం కాదు, వాటి కోసం అవి పెట్టుకున్నాయి. అవి మనం తెంపొద్దు మహావి. వాటిని తాగనియాలి. వాటికి సరిపోయినాక మళ్ళీ మనకి. ఇదిగో తేనెటీగ. అబ్బా నిమ్మ చెట్టు తేనెటీగలు భలే పెట్టాయి మహావి. కదా తేనె చెట్టు ఉన్నాయి కానీ మనము నిమ్మకాయలు తెంపుకోవద్దా? ఇంకొద్దు నిమ్మ చెట్టుకి అవి ఎందుకు? మనకి నిమ్మ చెట్టు చాలా ఇచ్చింది కదా, మనం అడగకముందే కింద రాలిపేసింది మనం వస్తామని. అంటే అదే రాలిపేసింది చూడు. మనం నేచర్కి మనం చాలా మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి నేచర్ కూడా మనం చూడు ఎంత మంచిగా చూసుకుంటుంది. ఈ నిమ్మ చెట్టు ఇది భలే ఉంది మహావే. ఇటు నుంచి ఇట్లా కాలం అందరు చూసుకోరు కాబట్టి నేచర్ కూడా వాళ్ళని చూసుకోరు. మనం నేచర్ ని మంచిగా కడుపులో పెట్టుకొని మంచిగా ప్రేమించి నేచర్ చెట్లన్నీ తినేసి కడుపులో పెట్టుకొని ఆపరేషన్ చేసేసి తీసేసి కడుపులో పెట్టుకొని తీసేసి ఆపరేషన్ చేసి వాటిని ఇక్కడ ఉన్న చెట్లన్నీ మనం తినేసి మన పొట్టని ఆపరేషన్ చేసి అన్ని చెట్లు తీసినాం అనుకో, అదే నా పొట్టలో పెట్టుకొని కాపాడరు. అట్లా కాదు. మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవటం అంటే నేచర్ ని చాలా ప్రేమిస్తాం. మనం నేచర్ ని మంచిగా నీళ్ళు పెట్టి కాలువలు తీసి వాటిని అన్ని చేస్తాం కదా, అందుకనే నేచర్ కూడా చూడదాది స్వాది చెట్టు ఆయనకు తెలియదు. గుడ్ల పువ్వు లాగా చూసుకోడు, గుడ్ల పువ్వు లాగా. అందుకే గుడ్లు లెమన్స్ తీసుకున్నాం. మనం 2-3 అనుకుంటే దాని నేచర్ మనకి. డాడీ నేనొక్కటి పట్టుకుంటా, నాకు ఒకటి నేను 2 పట్టుకున్నా. చూడండి డాడీ నాకు కూడా ఒకటి ఉంది చూడి. చూడండి నేచర్ మాకు ఎన్ని ఇచ్చింది కానీ మీరు కూడా చూడండి, మీరు కూడా అలానే చూసుకుంటే మీకు కూడా ఇస్తుంది. చెట్టు తొక్కలే పూర్తిగా. ఇంకా సపోటాలు కూడా వస్తున్నాయి. స్వాతి చెట్లు పిందెలు ఇంకా సపోటాలు కూడా వచ్చినప్పుడు మనం నేచర్ చూడండి మనకి చాలా. దాని ఒక సపోటా దొరికింది ఇక్కడ చూడు. ఇక్కడ ఒక సపోటా ఉంది. అవి పిందెలు అవి ఇప్పుడు డాడీ ఫైర్ మ్యాన్ గూడు పెట్టి చూద్దురా. స్పైడర్ మ్యాన్ గూడు పెట్టింది. స్పైడర్ మ్యాన్ గూడు. వాటిని పిల్లల్ని ఆపరేషన్ చేసి తీయడానికి అలా కట్టింది. సారీ చెట్లు అట్లా కదా డాడీ. అది పిట్టకి దాని పిట్టకి గుడ్లు వస్తాయి కానీ అందులో పిల్లలు ఉంటాయి. మనం కొడితే చచ్చిపోతాయి పిల్లలు. కానీ కానీ అని అని బుల్లి చెట్లు. డాడీ ఇక్కడ చూడు డాడీ, రాయి మీద ఇదేంటిది? అది తీసి పక్కన అదేంటిది డాడీ?
చెప్పు అదేంటిది? ఇంకో ఇది కుక్క పొగాకు అంటారు, పొగాకులోనే కుక్క పొగాకు అంటారు. ఇది కోల్డ్ ఇదేంటి డాడీ? దీని పేరు ఏమంటారు స్మెల్. డాడీ ఇదేంటి డాడీ? అది అక్కడ అది కాంక్రీట్, అదే ఈ సిమెంట్, ఇసుక అవన్నీ కలిపినప్పుడు అది వేసుకొని ఆ షూ వేసుకొని చేస్తారు అన్నమాట, కాళ్ళకి అది అంటకుండా. అది ఓహో, ఇది నా స్కూల్లో మెడిటేషన్ చేయడానికి రావాలా? ఇది మేడి చెట్టు, ఇది మేడి చెట్టు, ఇదేమో బ్రహ్మేడి, ఇది బ్రహ్మేడి, ఇది మేడి. ఇది నాడి, ఇది నాటి చెట్టు, ఇది నాటి. డాడీ డాడీ మన కోసం ఇంకా చెట్లు పెట్టుకోవాలనిపిస్తుంది మన ఇంట్లో. నాకు ఇంకా పెట్టుకున్నాం వాడి చెట్లారా. మిమ్మల్ని అందరినీ మేము మహారాజు లాగా మిమ్మల్ని సైనికుల లాగా పెట్టుకుంటున్నాం. ఎలా నేనేం మీకు మహారాజుని, అందుకే ఇన్ని పెంచుకుంటున్నాం. ఇన్ని పెంచుకొని మీరేమో నా సైనికులు, నేనేమో మీ మహారాజునప్పుడు. లెమన్స్ తీసుకున్నాయి, కడుక్కొని రావాలా? ఒక్కొక్కటి కడుక్కొని మనం లెమన్ జ్యూస్. ఓ దీనో చెప్పులతో పోలేను. చెప్పులు పోసి పోయి చెప్పులు ఉంచుకొని మట్టేసి కడుక్కున్నా. నేను కడుగుతాను, నేను మమ్మీలో కడుగుతాను. ఆ లోటాలో నిమ్మకాయలు శుభ్రంగా తీయటానికి నిమ్మకాయల పాట పాడుతుంటే అవి కాదు. చూడండి మన పిల్లి చూడండి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ పండుకోవడమే రెస్ట్ కావాలా? మంచిగా ముగ్గులు పెట్టింది అమ్మ, నైట్ లేసి మంచిగా ముగ్గులు పెట్టింది. నువ్వు కూడా నిమ్మకాయ జ్యూస్ తాగుతా? పిల్లి పిల్లి తాగదా? పిల్లి తాగదు, ఇక్కడ పెట్టేసి. ఎందుకు పిల్లికి ఇష్టం లేదు? ఇప్పుడు మనము లెమన్ జ్యూస్ తాగుదాం, ఓకేనా? పిల్లలు ఓకే అన్న తర్వాత ఓకే అన్న. ఓకే ఓకే ఓకే. వీటికి స్నానం చేపించిన తర్వాత వీటికి గుడ్డ దూర్చడానికి ఇదే ప్లేట్, గుడ్డ దూర్చడానికి వీటికి నీళ్ళని కారిపోతున్నాయి. చూడండి. ఊరంతా ట్రాక్టర్ ఊరు, అందరికి నీళ్ళు ఇచ్చే బండి, డ్రిడ్డర్ బండి, ఇందులో నీళ్ళు ఒక పెద్దోడు అంతాగాడు రాకెత్తుడు. అమ్మలో బ్యాక్టీరియా లేవు. ఎంత చూడండి, నేను ఎంత పెద్ద అయినా దూకగలను. చూడండి చెడ్డి. లెమన్ చేసుకుందామా? లెమన్ చేసుకొని తాగుతాను ఒకసారి. ఎట్లా కాదు డాడీ? ఓకే ఓకే ఓకే, లెమన్ చేసుకుందాం ఒకసారి. పొంగి పొరుగుతుంది కానీ లెమన్ పొంగి పొందుతుంది ఒక్కొక్కసారి. చేసుకుందాం. వస్తున్నాను రా శక్తుడా. నన్ను వాకింగ్ చేయొద్దు అని ఇబ్బంది పెడతావు కదా. చేస్తాను అలానే నిన్ను కూడా ఇబ్బంది పెడతాను. వీడియో 1 2 3 4 గో. ఇప్పుడు లెమన్ జ్యూస్. ఇప్పుడు మనము లెమన్ చేసుకోబోతున్నాం. ఇదేంటి ఇదేంటిదంటే ఇదంతా లెమన్ స్టైల్. అందుకే ఇలా బర్రా గుండ్రా అంటుంటూ
బండి ముప్పాకి బండి సుడు బండి సుడు బండి సుడాకి బండి సుకుడికి శ్రీలా Small things లో సోడి 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 మహావీర్ నీకు 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 దేంట్లో చేయని చెప్పు లెమన్ నాకు ఆ దీంట్లో నువ్వు అసం జరుగు నాకు దీంట్లో అయితే నా కడుపే మొద్దుల లాగా తీసుకుంటూ ఇలా దూకండి నీకు గౌతమి నీకు తాగుతావా దూకుంది మహావీర్ దూకుంది మమ్మీకి లెమన్ జ్యూస్ అంత ఇష్టం లేదంట నీకు దీంట్లో చిన్న దాంట్లో పోయినా ఆ చిన్న దాంట్లో ఇంతరు నీకు ఇదేమో నాకు మహావీర్ ఇదేమో నీకు ఇదేమో నాకా ఇది నాకు బండి ఇదిగో అందులో గింజ పడ్డాలి తీరాడి ఇంకా ఏం కాదులే ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా పడ్డా మోడి చూడి చూడి మోడి ఆగు చూడి లే జరుగు నువ్వు ఇట్లా అమ్మాయి ఇట్రామా తోడుంది ఏమన్నా ఓయ్ బాబోయ్ ఇక్కడ డాడీ అంత నిండా లెమన్ జ్యూస్ రాదు అందరు నిండునే ఉంచు చూడండి లెమన్ జ్యూస్ లో దీంట్లో మనము ఏది కలపకుండా కూడా తాగొచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే తేనె కలిపితేనే షుగర్ కలిపితేనే బెల్లం కలిపితేనే తాగాలనుకుంటారు. ఏది అవసరం లేకుండా కూడా తాగొచ్చు. లెమన్ జ్యూస్ ఏంటంటే ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ ని మొత్తం, అసలు ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. నువ్వు ఇది తాగుతావు. కింద పడిపోయా జారుడు పక్కలాగా జారాను కదా, అందుకే కింద పడిపోయాను. ఇది గ్లాస్ చాలా బరువు ఉంటుంది. నువ్వు మొయిలేస్తావు, చిన్నది తీసుకో. మొయిలేస్తాను ఒకసారి. ఏంటంటే ఇన్స్టంట్ ఎనర్జీ, మంచిగా బ్లడ్ బాడీ సూపర్ అన్న పోయి ఇలా ఇలా అన్నాడు. సూపర్ సూపర్. నర్జన్లు ఎలా బతుకుతాడో అలానే నేచర్ కూడా బతుకుతుంది. ఇట్లా నేను కూడా అలానే. ఇది అండి ఈరోజు లెమన్ జ్యూస్. ఇక అయిపోయింది. కొన్ని రేగ్గాయలు చెట్టుకి వెళ్ళినా, ఈ రేగ్గాయలు కూడా కొన్ని. మహావీర్ నువ్వు తింటావా? నేను తింటాను, ఇందులో నంచుకొని తింటాను. ఇప్పుడు తాగు ఇక. కానీ లెమన్ జ్యూస్ ఇది మొత్తం. ఎప్పుడైనా జ్యూస్లు ఎప్పుడైనా కానీ లిక్విడ్స్ సిప్పు టీ ఎలా తాగుతాం అట్లా తాగాలి. ఒకేసారి గుట్ట తాగితే అది అంత యూటిలైజ్ కాదు, బాడీకి అబ్జార్బ్ చేసుకోదు. ఊరికి అట్లా బ్లడ్ లో ఆ గ్లూకోజ్ బ్లడ్ లో ఏమన్నా వెంటనే కలుస్తుంది. ఎప్పుడైనా లిక్విడ్స్ ఇట్లా స్లోగా సిప్పు ఇట్లా తాగాలి. లిక్విడ్స్ అన్ని జ్యూస్ వేసి తాగండి. జ్యూస్ లో రేగాయలైనా నంచుకొని తినొచ్చు, కరేపాకులైనా కావాలంటే నంచుకొని తినొచ్చు. జ్యూస్ లో కరేపాకులు రేగ్గాయలు తాగిన చాలా ఒక గంట తర్వాత మీరు ఏదైనా తినండి. జ్యూస్ తాగి వెంటనే ఏది ఘన పదార్థం తినొద్దు అట్లా. ఓకే మహావీర్, థ్యాంక్ యూ టుడే. థ్యాంక్ యూ నేచర్. థ్యాంక్ యూ ఫర్ టుడే. గుడ్ నేచర్. గుడ్ లో ఉన్న పగిలితే నేచర్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.